కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వారు నిర్వహించు నూతన సంవత్సర ప్రవచనాత్మక ఆశీర్వాద కూడిక. తేదీ జనవరి 12, 2019 అనగా శనివారం. స్థలము మెగా సిరి ఫంక్షన్ ప్లాజా, నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర, కర్నూలు. సమయము ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రము 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ముఖ్య వర్తమానికులు డాక్టర్ ఆనందస్తర్ గారు, అంతర్జాతీయ వర్తమానికులు, తిరుచి. మరిన్ని వివరములకు ఈ నెంబర్లను సంప్రదించగలరు. హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. ప్రేమమైన పరిచర్య వారు నిర్వహించు శుభ సందేశ పండుగలు. తేదీలు 14, 15, 16 జనవరి 2019 అనగా సోమ, మంగళ, బుధవారములు. స్థలము సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్ అనగా ఎస్పీజీ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రక్కన, ఆల్ఫా హోటల్ వెనుక, హైదరాబాద్. సమయము ప్రతిరోజు సాయంకాలము 6 గంటలకు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ ఆనందస్తర్ గారు మరియు డాక్టర్ చేన్ జాషువా గారు, అంతర్జాతీయ ప్రసంగికులు, తిరుచి. మరిన్ని వివరములకు ఈ నెంబర్లను సంప్రదించగలరు. My beloved children of God, we wish you a very happy, prosperous and full of blessings of New Year. నా ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభివృద్ధి పొందాలని కోరుతూ ఉన్నాను. May the abundance of blessings be with you always. మీ యొక్క జీవితకాలం అంతా దేవుని యొక్క కృప సమృద్ధి మీకు అనుగ్రహింపబడును గాక. From 1st January until the last date of December. ఈ యొక్క సంవత్సరము జనవరి నెల 1వ తారీఖు మొదలుకొని ఈ యొక్క సంవత్సరము చివరి తారీఖు డిసెంబర్ 31వ తారీఖు వరకు దేవుని యొక్క సమృద్ధి మీ మీద ఉండును గాక. Of course, we all know that Jesus Christ is going to come soon. యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడని మనకందరికీ తెలుసు. But we do not know the times and also dates. కానీ ఆయన ఏ సమయాన వస్తారో, ఏ రోజున వస్తారో ఎవరికీ తెలియదు. But we are always preparing for that. కానీ ఆయన యొక్క రాకడ కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉన్నాము. As you enter into this new year, the first day of January, ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ఈ యొక్క మొదటి రోజులో మనం ప్రవేశించుచుండగా, you might have gone to your church మీరు మీ యొక్క ఆలయాలకు వెళ్ళి ఉండవచ్చు. and might got a lot of blessings. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుని ఉండవచ్చు. Different people are going different churches. వేరు ప్రజలు వేరు సంఘాలకు వారు వెళ్తూ ఉన్నారు. And used to hear a lot of blessings of the Bible. బైబిల్ గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి వాగ్దానాలు, దీవెనలు వారు వింటూ ఉన్నారు. God said, "It's my will and desire to bless my people." నా ప్రజలను ఆశీర్వదించుట నాకు ఇష్టము, నా చిత్తము అని ప్రభువైన దేవుడు సెలవిచ్చి ఉన్నారు. It is His wish and desire. అది ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క కోరికండి. Numbers 24 verse 1. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 1వ వచనము. And our Lord God is full of compassion and tender mercies. మన యొక్క ప్రభువును వంటి ఈ దేవుడు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. The Bible says in Psalm 115 verse 12 to 15. కీర్తన గ్రంథము 115వ కీర్తన 12 నుంచి 14 వచనాల్లో, He will bless all those who are young and old. చిన్న పిల్లలనేమి వృద్ధులనేమి అందరినీ ఆయన ఆశీర్వదిస్తానన్నారు. All those who are believing and trust in God. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచు ప్రతి వారిని. Also the Bible says in His blessing there's no hurt. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క ఆశీర్వాదంలో ఏ విధమైనటువంటి కష్టము ఉండదు అని తెలియజేస్తుంది. Proverbs chapter 10 verse 22. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, Everyone wants a blessing either from God or from elderly people or from other higher authorities. ప్రతి ఒక్కరూ కూడాని అయితే పెద్దవాళ్ళ దగ్గర నుంచో, లేదు వంటి దేవుని దగ్గర నుంచో, లేదు వంటి పై అధికారుల దగ్గర నుంచో ఆశీర్వాదం కోరుతూ ఉంటారు. The people of this world always expect such things. ఈ లోకపు ప్రజలందరూ ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. But above all higher authorities, all high standard people, we have the most high God in the highest. ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారుల కంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారందరికంటే అత్యంత గొప్ప దేవుడును మనం కలిగి ఉన్నాము. Once He blessed
is blessed. ఒక్కసారి ఆయన ఆశీర్వదిస్తే ఇంకా ఆశీర్వాదమే. The Bible says in Ephesians chapter 1 verse 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. He blesses with all spiritual realms and also worldly things. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఈవుతోనూ, అది ఆకాశం అందే కానీ లేదంటే భూమి అందున్న ప్రతి ఈవులతో ఆయన ఆశీర్వదిస్తారు. That's why Jacob was crying a lot, please bless me. Unless you bless me, I will not leave you. అందుకనే యాకోబు కన్నీరు పెడుతూ అడుగుతూ ఉన్నాడు, అయ్యా నన్ను దీవించు, నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని. When he was so much afraid of his elder brother who came with a great armory against him. ఒక పెద్ద సైన్యముతో తన మీదకు వస్తున్నటువంటి యాషావును చూచి భయపడి యాకోబు మొరపెడుతూ ఉన్నాడు. The Bible says the fear have engulfed him. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే అన్న యొక్క భయము తనని నింపేసింది అని. He allowed all of his cattle and servants to go before him, and he stayed back and cried unto the Lord, please bless me. తనకున్నటువంటి సంపదనంతటిని, ఆస్తినంతటినీ కూడా తనకంటే ముందుగా పంపించి ఆయన ఒంటరిగా ఉండిపోయి, దేవా నన్ను దయచేసి ఆశీర్వదించండి అని మొరపెడుతూ ఉన్నాడు. Because he wants something great, expecting from the Lord. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఉన్నతమైనది ఎదురు చూస్తూ కోరుకుంటున్నాడు కాబట్టి. Similarly, some of you may enter into the new year with a great fear of perplexion or with great expectation. అదే రీతిగా మనలో అనేక మంది మన యొక్క దీన స్థితిని నుంచి విజయము పొందుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. Some may enter with a great belief in the Lord. మరికొంతమంది దేవుని యందు విశ్వాసముతో ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారు. But other few people might think, what is the use of the dates are going on? What the use of years are going on? కానీ మరి కొంతమంది అయితే రోజులు గడుస్తుంటే ఏంటి సమస్య, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, ఏముందిలే అని అనుకుంటూ ఉన్నారు. Everything the same. ప్రతిదీ యథాపథంగా ఉన్నాయి కదా. But others are not like that. కానీ మిగతా వాళ్ళు అలా లేరండి. They want something great to be happen in the life. వారి యొక్క జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యం జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. So it's a bounden duty to bow down before the great Almighty God. కాబట్టి సర్వశక్తి అయినటువంటి ఆ దేవుని ఎదుట నమస్కరిస్తూ ఆయన దగ్గర దీనంగా కనిపెట్టుట మన బాధ్యత. And ask him to bless us. ఆయన అడగాలి, ప్రభువా నన్ను దీవించు అని. When the Lord bless us, ప్రభువు మనల్ని దీవించినప్పుడు he will bless us spiritually and also in worldly matters. ఆత్మీయ విషయములతోనూ అదే రీతిగా శరీర సంబంధమైన విషయములతోనూ ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. His blessings will go on. ఆయన యొక్క ఆశీర్వాదాలు నిరంతరము ఉంటాయండి. He told to Abraham అబ్రహాంతో ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. in Genesis 22:17 and 18. ఆదికాండం 22:17-18 Abraham, surely I will bless you. అబ్రహామా, నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను. Perhaps you may be hale and healthy, ఒకవేళ అది ఆరోగ్య విషయంగా కావచ్చు, or perhaps you may enter into this new year with unemployment, ఒకవేళ ఇక నూతన సంవత్సరంలో ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో నువ్వు ఇక నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉండవచ్చు. or perhaps you may enter into the new year with sickness. ఒకవేళ వ్యాధితో ఇక నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతూ ఉన్నావేమో. But do not worry. కానీ దేని గురించి చింతించొద్దమ్మయ్యా. The Lord God himself will come unto you with the perfect blessings. ప్రభువైన దేవుడు తనకు తానుగా నీ దగ్గరకు పరిపూర్ణమైన ఆశీర్వాదంతో వస్తూ ఉన్నారు. The Bible says with perfect blessings. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట సంపూర్ణమైన ఆశీర్వాదము. Psalm 21 verse 3 and 4. కీర్తన గ్రంథం 21వ కీర్తన 3-4 వచనాలు. So now we are going to see from the book of Psalms, chapter 23, the famous psalm. We are going to concentrate what are the blessings God already put forth for us in this year. ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క దినాన్న మనకందరికి బాగా ప్రచురమైనటువంటి కీర్తనల గ్రంథము 23వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువు ఈ సంవత్సరంలో మనకి ఏ ఆశీర్వాదాలు అయితే ఇచ్చినాడో దాన్ని మనం ధ్యానం చేద్దాం. Here the David have a great assurance in the Lord and saying that he will be my shepherd. ఈ యొక్క కీర్తనలో మనం చూడగలిగినట్లయితే దావీదు చక్కటి మాట, చక్కటి ఒక ధైర్యాన్ని, భరోసాని దేవుని దగ్గర నుంచి కలిగి ఉన్నాడు. యెహోవా నా కాపరి. In this psalm we can see 12 blessings for 12 months. ఈ యొక్క కీర్తన 23వ కీర్తనలో ఈ సంవత్సరానికి ఉన్న 12 నెలలకి 12 ఆశీర్వాదాలు మనం చూడగలము. David says he is not alone. He is like a lamb under the good shepherd.
దావీదు ఈ కీర్తనలో చెప్పినటువంటి మాట, నేను ఒంటరిగా ఉన్నావు అని కాదు, దేవుని యొక్క సన్నిధిలో కాపరిగా ఉన్నటువంటి ఆయన క్రింద ఒక గొర్రె పిల్లగా నేను ఉండి ఉన్నాను. Jesus even said in John chapter 10, I am the good shepherd. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువైన యేసు సెలవిస్తున్నటువంటి మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. Why he is a good shepherd? ఎందుకైనా మంచి కాపరి? Because he has given his life to redeem us. మనలను విమోచించడానికి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు కాబట్టి. And he always wants to tend us and lead us and guide us and feed us and shield us like a good shepherd. ఒక మంచి కాపరి వల్లే ఆయన మనతో ఎప్పుడు ఉంటూ మన గురించి ఆలోచిస్తూ మనకి చక్కటి ఆహారం పెట్టాలని, మనల్ని మంచిగా నడిపించాలని, మన ప్రతి అవసరత తీర్చాలని ఆయన అనుకుంటూ ఉన్నారు. Instead of entering into this year all alone, when we enter with the guidance and with protection and with the leadership of the greatest one, how it will be. మనము ఒంటరిగా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టుట కంటే అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క నడిపింపుతోనూ, కాపుదలతోనూ, భద్రతతోనూ, సమృద్ధితోనూ ఈ సంవత్సరంలో అడుగు పెడితే ఎంత బాగుంటది. It will be so wonderful. చాలా అద్భుతంగా ఉంటదండి. It will be so comfortable. అది మనకి ఆదరణ కలుగజేస్తూ ఉందండి. It will be so encouraging. అది మనల్ని ప్రోత్సహిస్తుందండి. Even Moses said మోషే అంటున్నాడు కదా in Exodus 33:14, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము, Lord, if I find favor from you, అయా నీ యొక్క దయ నా మీద ఉన్నట్లయితే please let your presence go before me. దయచేసి నీ సన్నిధిని నాకంటే ముందుగా పంపించండి. Unless you come and lead us before us, we cannot even take a step forward. నీవు వచ్చి మమ్మల్ని నడిపించకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. And he was crying. కన్నీరు పెడుతున్నాడండి మోషే. Then the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు కదా, Moses, don't worry about that. మోషే నువ్వు చింతించొద్దు ఆ విషయంలో, My presence will go before you. నా సన్నిధి నీకు ముందుగా తోడుగా ఉండును. So even today, కాబట్టి ఈ దినాన్ని కూడా your Lord God and my Lord God promises you that I will go before you and I will come behind you. నీ దేవుడును నా దేవుడు అటువంటి ఆ యెహోవా సెలవిస్తున్నటువంటి మాట, నీకు ముందుగా నేను ఉంటాను, నీకు తోడుగా నేను ఉంటాను అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. Deuteronomy 31 verse 6 and 8. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. He will not go before us and come behind us just like a stranger or just like a wanderer or just like a standby. ఒక తెలియని వ్యక్తి వల్లే, లేదంటే ఎవరో తెలియనటువంటి ఒక అనామకుడు వల్లే ఆయన నీకు ముందుగాను నీకు వెనుకగాను వచ్చే దేవుడు కాదండి ఆయన. But he will go as our leader and feeder and the one who have a shield for us. మన కొరకు ఒక చక్కటి కాపుదల భద్రత కలిగినటువంటి ఆ దేవాతి దేవుడు ఒక నాయకుడుగా, ఒక పోషకుడుగా నీకు నాకు ముందుగా వెనుకగా ఉండి నడిపించే దేవుడు ఆయన. So all through this year, కాబట్టి సంవత్సరం అంతా he is going to feed you. ఆయన నీకు పోషించబోతూ ఉన్నాడు. He is going to guide you. ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. He will be a shield for you by his wings. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి నీకు ఒక కవచం వలె ఉండబోతూ ఉన్నాడు. When he is a good shepherd, ఆయన ఒక మంచి కాపరిగా ఉంటే you will lack nothing. ఇక నీకు లోటే ఉండదండి. You will lack nothing. ఇంకే లోటు నీకు ఉండదు. You will lack no blessings, either spiritual things or worldly things. ఆత్మీయ విషయంలోనే కానివ్వండి, లేదంటే శరీర సంబంధమైన విషయాల్లో కానివ్వండి, ఏ విషయంలో కూడా ఇంక నీకు లోటు ఉండదండి. So the first blessing, he is our shepherd. కాబట్టి మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన మన కాపరి. Second promise, he said, you will lack nothing. రెండో వాగ్దానం ఏంటి అంటే నీకు ఇంకా లోటు ఉండదు. Why? ఎందుకు? He makes you to lie down in the green pastures. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండబెడుతూ ఉన్నాడండి. Tender green pastures. పచ్చిక గల చోట్ల. How great it is. ఎంత గొప్ప విషయం అండి. He will never allow you to be hungry నిన్ను ఎప్పుడు కూడా నీ ఆకలితో ఉండనీయడైనా, or to be in want. లేదు అంటే అక్కరతో ఉండేలా చేయడాయన. He will supply everything abundantly for you. నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరతను సమృద్ధిగా నీకు అనుగ్రహించుచున్నాడు. Once I was suffering because of the lack of the food. ఒకానొక దినాన ఆహారం లేక నేను బాధపడుతూ ఉన్నాను. Lack of the good place to stay. ఉండడానికి సరైనటువంటి ఇంటి స్థలము లేక నేను బాధపడుతూ ఉన్నాను. Once I was crying just for one idli and chapati. ఒక్క ఇడ్లీ దొరికినా, ఒక్క చపాతీ దొరికినా సరిపోతుంది అని నేను బాధపడుతున్నటువంటి సమయంలో, But when Jesus as a good shepherd called me,
యేసు అనబడేటువంటి ఒక మంచి కాపరి నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు, when I obeyed to his calling, ఆయన యొక్క పిలుపునకు నేను విధేయత చూపినప్పుడు, he started to feed me sumptuously. నన్ను సమృద్ధిగా పోషించడం ప్రారంభించినాడండి. Nothing lack. నా జీవితం ఇంక లోటు లేకుండా చేశాడు ఆయన. He has given me all sorts of food of the different countries and varieties and so on. వివిధ దేశాల్లో ఉండేటువంటి వివిధ రకాలమైనటువంటి వంటలతో ఆయన నన్ను పోషిస్తూ వచ్చి ఉన్నాడు. But anything I want, he never forbidden from me. ఒకవేళ నాకు ఏదైనా అవసరత ఉంటే ఆ అవసరతను నా నుంచి దూరం చేయలేదు ఆయన. Not only as a food, but also he gave me food that is the word of God. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి శారీరక సంబంధమైన ఆహారం మాత్రమే కాదు కానీ పరలోకపు ఆహారమైన దేవుని వాక్యాన్ని నాకు ఇచ్చి So ఉన్నాడు. his word was just like a honey to my mouth. ఆయన యొక్క మాట నా యొక్క నోటికి తీపి వలె తేనె వలె ఉన్నాయి. Whenever first I am being fed by the word of God, నేను దేవుని యొక్క వాక్యము చేత నేను తృప్తిపరచబడినప్పుడు all the things pertaining to the world, he never forget to give me abundantly. ఈ లోక సంబంధమైన విషయాలతో కూడా ఆయన నన్ను తృప్తిపరుస్తూ ఎన్నడూ కూడా నీ అక్కరలు గునేలాగా చేయలేదు. That's no wastage. అక్కడ ఏ విధమైనటువంటి వ్యర్థము కానివ్వలేదండి. There's no harm. అక్కడ ఏ విధమైనటువంటి హాని లేదండి వాక్యంలో. It's so wonderful. చక్కటి అద్భుతమైనది. Not only for me, నాకు మాత్రమే కాదు, along with me, నాతో పాటు so many other people are being fed by me through the Good Shepherd. ఈ యొక్క మంచి కాపరి వంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాతో పాటు ఇంకా అనేక మంది పోషించబడుతూ ఉన్నారు. And third, he says, మూడోదిగా ఆయన చెప్పినటువంటి మాట, I will lead you beside the still waters. నీటి జలముల యొద్ద నిన్ను నడిపిస్తాను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. That means calm waters, అంటే ఒక మెల్లని మంచి నీటి దగ్గరికి, not a turbulent one. ఎగిసి పడుతున్నటువంటి నీటి దగ్గరికి కాదండి. In many of the people case, the life is always ups and downs. అనేక మంది యొక్క జీవితాలు మనం చూసినట్లయితే వారి యొక్క జీవితాలు ఎత్తు పల్లాలుగా ఉంటూ ఉన్నాయి. Many times they used to rise up and then get angry and erupt, and sometimes they get depression, sometimes they are out of mood. అందుకనే అనేక మంది వారి యొక్క జీవితాన్ని బట్టి దిగులు చెందుతూ పైకి లెగిసి కోపం తెచ్చుకుని లేదంటే మనసు విరిగిపోయిన వారుగా వారు ఉంటూ ఉంటారు. But the good shepherd కానీ ఈ యొక్క మంచి కాపరి will lead you to the beside still waters. మంచి నీటి దగ్గరికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. Calmness and quietness. అక్కడ నిశ్శబ్దత నెమ్మది కలిగి ఉంటుంది. Serenity. అక్కడ ఒక దీవెన కలుగుతూ ఉంటుంది. That means అంటే nothing to be worried. నువ్వు ఇంకా చింతించిన అవసరం లేదు. All of us worried about elections. ఈ యొక్క ఎలక్షన్స్ గురించి మనం అందరం ఒక చింతిస్తూ ఉన్నాము. All of us worried about what's going to happen in and around me. మన యొక్క భారతదేశంలో ఏం జరగబోతుందని మనం అందరూ ఆలోచిస్తూ ఉంటాము. What's going to happen in my life? నా జీవితంలో ఏం జరగబోతుంది? Oh, in the last year I have so many debts and loans and other problems and sickness. గడిచిన సంవత్సరం అంతా ఎన్నో విధమైన అప్పులు లేదంటే బలహీనతలు సమస్యలతో ఉన్నది. The good shepherd says, కానీ ఇక మంచి కాపరినటువంటి my మాట, dear sheep, నా యొక్క గొర్రె పిల్లలారా, I will lead in quiet waters. నిన్ను ఒక మంచి నీటి దగ్గరికి, నీటి యోట ఎద్దుకు నేను నడిపిస్తాను. Don't be upset. నువ్వు దిగులు చెందొద్దు. I know what you want. నీకు ఏది అక్కర ఉన్నదో నాకు తెలుసు. Many times, చాలా సార్లు both in ministry and when I was in profession, నేను నా దేవునికి పరిచయంలో ఉన్నప్పుడే కానివ్వండి, నా వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, many evil people sometimes make me to be upset. అనేకమైన దుష్ట జనాంగము నేను కలత చెందేలాగా దిగులు పడేలాగా చేస్తూ Many ఉంటారు. ungrateful people used to strive against me. నాకు వ్యతిరేకంగా ఏ కృతజ్ఞత లేని ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. And many times I used to think I am being done. నేను అనుకుంటూ ఉండేవాడిని చాలాసార్లు, ఇంకా నా పని అయిపోయింది ఇంకా. Then calmly Jesus come and said, అప్పుడు నెమ్మలంగా నా దేవుడైన యేసు నా దగ్గరికి వచ్చి, my son, my gold, why are you worried about that? నా బంగారమా, నా కుమారుడా, నువ్వెందుకోక దిగులు చెందుతూ ఉన్నావు? I will take care. నేను చూసుకుంటానన్ని. Don't be upset. నువ్వు దిగులు చెందొద్దు. This is so awesome and wonderful. ఇది చాలా అద్భుతమైనదండి. I can give a lot of illustrations for that. ఈ విషయం బట్టి అనేకమైన ఉదాహరణలను మీతో పంచుకోగలను. One incident I want to tell you. ఒక ఉదాహరణను మీతో పంచుకుంటాను. One day some ungrateful people put witchcraft against me. కృతజ్ఞత లేని ఒక వ్యక్తి నా మీద చెడుపు చిల్లంగితనాన్ని ఉపయోగించి ఉన్నాడు. They were thinking that I would surely die in the same night.
అదే రాత్రి నేను చనిపోతానని వారు ఊహించుకున్నారు. And the evil people are watching from outside. బయట నుంచి ఇక దుష్టులందరూ కూడా నన్ను గమనిస్తూ ఉన్నారు. The square I was lying, it was so plain. కానీ నేను పడుకున్నటువంటి చాలా నిమ్మలంగా ఉంది. It was so dark. అది చీకటిగా ఉంది. It's just like a desert place. అదొక అరణ్య ప్రాంతంలాగా ఉంది. Some 50 miles length, nothing else, no building, nothing. నేను ఉన్నటువంటి చోట నుంచి 50 కిలోమీటర్ల వరకు ఏ విధమైనటువంటి ఇల్లులు గాని గృహాలు గాని లేనటువంటి పరిస్థితి. So I bought a land for me. నా కొరకు ఒక చిన్న దీపం తెచ్చుకున్నాను. And then I used to go and have a night prayer and then lie down over there. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ పడుకునేవాడిని. So they used to send snakes against me. నాకు వ్యతిరేకంగా నా మీదకి పాములను పంపించేవారు. And also scorpions and everything against me. తేళ్లను జెరులను నాకు వ్యతిరేకంగా నా మీదకి ఉపయోగించేవారు. Along with the witchcraft. ఈ యొక్క చెడుపు చిల్లంగితో పాటు వీటిలన్నిటిని And ఉపయోగించేవారు. the evil spirits. దురాత్మల నా మీద ప్రయోగించేవారు. But కానీ I used to just pray to Lord and told him, Father, in your hand I commit my spirit. నేను నా పరలోకపు తండ్రి వైపు నేను చూసి నేను ప్రార్థించేవాడిని. అయ్యా, ఇదిగో నీ చేతిలో నా జీవితం నేను పెడుతూ ఉన్నాను. One day while I was sleeping, ఒకనొక దినాన్ని ఈ రీతిగా నేను పడుకుని ఉండగా I heard some big noise or something. నా ప్రక్కన ఒక భయంకరమైనటువంటి శబ్దం నాకు వినబడుతూ వచ్చింది. Just crawling and going on. ఏదో ప్రాకుతున్నట్టుగా కనబడింది. And then when I just woke up, it was a big snake. నేను వెలిగిసి చూసేసరికి అదొక పెద్ద సర్పము, పాము. And at my feet, I saw a lot of scorpions. నా కాళ్ళ దగ్గర అనేకమైనటువంటి తేళ్లు ఉన్నాయి. And also I heard some voices. దాంతో పాటు కొన్ని శబ్దాలు నేను విన్నాను. Those evil people were against me. They were just laughing inside the bushes. నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టులు అక్కడ దగ్గరలో ఉన్న పొదలో నుంచి వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. And also they sent the big ghost, evil ghost against me. అంత మాత్రమే కాకుండా నా మీదకు ఒక భయంకరమైనటువంటి దయ్యాన్ని నా మీదకు పంపించి ఉన్నారు. And it came and danced before me. అది నా దగ్గరికి వచ్చి నా ఎదుట వచ్చి చక్కగా డాన్స్ చేస్తూ ఉంది, నాట్యం చేస్తూ ఉంది. The evil ghost was thinking that I'll be panic. ఆ యొక్క దయ్యం అనుకుంటుంది కదా నేను భయపడిపోతానేమో అనుకుంది. But I never worried about that. కానీ దేని గురించి నేను చింతించలేదండి. Because the word of God was still running over there. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అక్కడ నాతో పాటు ఉన్నది. I again just stand this side and slept. నేను ఇటుపక్క తిరిగి మళ్ళా పడుకున్నాను చక్కగా. In the morning, వేకువజామున I looked for that evil people. నాకు మీద పని వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరి వైపు నేను They చూశాను. all run away. వారందరూ పారిపోయారు. Why? ఎందుకు? In and around me, all these poisonous creatures have already died. ఎందుకంటే నా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైన విష జంతువులన్నీ కూడా చనిపోయాయి. And I saw 2 angels who were guarding my. అక్కడ నేను ఇద్దరు దేవదూతలు నేను పడుకుంటుండగా నాకు కావలి కాయట చూచి ఉన్నాను. So he always leads us in a restful and calm and quiet waters. ఆ గొర్రెల కాపరి మనల్ని ఒక మంచి నీటి దగ్గర నీటి యుద్ధకు ప్రశాంతతతో మనల్ని నడిపిస్తూ So ఉంటాడు. this whole year, కాబట్టి ఈ సంవత్సరం అంతా whatever the problem, నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కానివ్వండి, he will solve it. ఆయన ఆ సమస్యను Be తీర్చివేస్తారు. calm. మీరు నిమ్మలంగా ఉండండి. Just honor him with all your first fruits and tithes. నీకున్నటువంటి ప్రతి దానితోనూ ప్రథమ ఫలము ఆయనకి ఇచ్చి ఆయన గణపరచండి. And fourth, 4వదిగా the good shepherd says, this year ఈ మంచి కాపరి చెప్పేటువంటి విషయం ఈ సంవత్సరము I'm going to refresh you and restore your life. నిన్ను నూతన పరిచి నీ జీవితాన్ని కొత్తదిగా చేయబోతూ ఉన్నాను. I'm going to refresh you. నిన్ను ఉత్తేజపరచబోతూ ఉన్నాను. What do you mean by refresh? ఉత్తేజపరచడం అంటే ఏంటండి? See, many times when we are so tired, we used to go to washroom and have a bath. చాలా సార్లు మనం అలసిపోయి ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్కి వెళ్ళి మనం చక్కగా స్నానం చేస్తాం. And then wash ourselves neatly and brush our teeth, and we used to refresh ourselves. మనం చక్కగా స్నానం చేసుకొని మనం పళ్ళు తోముకొని మనం ఉత్తేజపరుచుకుంటాం. All our unwanted thing will be washed away. మన శరీరం మీద ఉన్న వ్యర్థ పదార్థాలు అన్ని కూడా కడిగివేయబడతా ఉంటాయి. Similarly, this year the Lord says, అదే రీతిగా ఈ సంవత్సరం ప్రభు మనతో సెలవిస్తున్నటువంటి మాట, all unwanted thing will fly away from you. నీ జీవితంలో ఉన్న వ్యర్థమైనవన్నీ నీ నుండి వెదలిపోతున్నాయి. You might be in the position of lacking faith. ఒకవేళ విశ్వాస లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. You might think that my ministry have gone out. నా యొక్క పరిచర్య అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. You might think I'm an old man. నేను వృద్ధుని అని నువ్వు అనుకుంటున్నావేమో. You might think, what the use of me? నా వల్ల ఏం ఉపయోగం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. The good shepherd says, కానీ ఇక మంచి గొర్రెల కాపరి చెప్తున్న I మాట, will refresh you. నేను నిన్ను ఉత్తేజపరుస్తాను. When they grazing the grass, అవి గడ్డి మేస్తూ ఉండగా sometimes it just roll in the mud. అవి మట్టిలో దొర్లుతూ ఉంటాయి.
And some flies also used to sit over there. అంత మాత్రమే కాకుండా గొర్రెల మీద కొన్ని ఈగలు కూడా వచ్చి వాళ్తాయి. But what the good shepherd will do, కానీ మంచి కాపరి ఏం చేస్తాడండి? take the sheep and then wash them by water. ఈ యొక్క మంచి కాపరి ఆ యొక్క గొర్రెను దగ్గరకు తీసుకుని నీటితో చక్కగా కడుగుతూ ఉంటాడు. And used to brush the fur. అక్కడ ఉన్నటువంటి వాటి మీద ఉన్నటువంటి యొక్క ఉన్నినంతటిని కూడా శుభ్రం చేస్తూ ఉంటాడు. Similarly, అదే రీతిగా whatever the thing, unwanted thing before the sight of God, in the last years, the Lord is going to remove it from you by the power of the Holy Spirit. నీ యొక్క జీవితం మీద గడిచిన సంవత్సరం అయితే ఏదైతే వ్యర్థమైన లేదంటే వ్యతిరేకమైనవన్నీ ఉన్నాయో వాటినన్నిటిని పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేస్తూ ఉన్నారు. If you are alcoholic, the alcoholic will go away from you. ఒకవేళ నువ్వు మద్యపానుడిగా ఉంటే అది ఆ అలవాటు నీకు దూరం అవుతుంది. If you are anger, anger will go away. ఒకవేళ నీకు కోపం ఉంటే ఆ కోపం ఈ సంవత్సరం పోతుంది. If you are depressed, depression will go away. ఒకవేళ నిరుత్సాహంలో ఉండుంటే ఆ నిరుత్సాహం తొలగిస్తున్నాడు ఆయన. If you are a stealer, the stealing habit will go away. ఒకవేళ నువ్వు దొంగగా ఉన్నట్లయితే ఆ దొంగ అలవాట్లన్నిటి నుంచి దూరపరుస్తూ If you ఉన్నాడు. are unholy, unholy will go away. నువ్వు అపవిత్రుడిగా ఉన్నట్లయితే నిన్ను అపవిత్రత నుంచి పవిత్రపరుస్తూ ఉన్నాడు. You will be refreshed. నువ్వు నూతన పరచబోతూ ఉన్నావు. But only one thing, you have to wait in the presence of God. నువ్వు చేయగలిగిన పనల్లా ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుట. You have to allow Him to wash you. నిన్ను కడగడానికి ఆయన యొక్క చేతికి నువ్వు అప్పగించుకోవాలి. David says, wash me thoroughly by hyssop. దావీదు అంటున్నాడు కదా, హిస్సోపుతో నా శరీరాన్ని మీరు కడగండి అయ్యా. Not one day, ఒక్క రోజు కాదు, every day. ప్రతిరోజు శుద్ధి So from చేయండి. the first day till the last day, ఈ సంవత్సరం మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు కూడా the good shepherd is ready to wash you మంచి కాపరి నిన్ను కడిగి శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. by the transforming power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క మార్పు వలన. And not in that, అంత మాత్రమే కాదండి, He will give you a fresh food, మంచి ఆహారాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. not old food, పాతది కాదండి, not old blessings, పాత ఆశీర్వాదాలు కాదండి, but new blessings. నూతనమైన ఆశీర్వాదాలు. He promised you that He'll give you new blessings. నూతనమైన ఆశీర్వాదాలతో నేను ఆశీర్వదిస్తాను వాగ్దానం That చేస్తున్నాడు. will be more better than the old one. పాత దానికంటే ఇది కొత్తది ఇంకా మంచిగా ఉంటుంది. Not only that, He says, He will restore your life. అంత మాత్రమే కాదు, నీ జీవితాన్ని స్థిరపరచబోతూ ఉన్నాడు ఆయన.